బీబీ భాగ్ జాయేగి, భార్య పారిపోతుంది, వైఫ్ విల్ రన్ అవే. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఎందుకు ట్రెండింగ్? బీబీ భాగ్ జాయేగి, భార్య పారిపోతుంది. ఎందుకు పారిపోతుంది? ఎప్పుడు పారిపోతుంది? ఎవరి వల్ల పారిపోతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు మనకు వస్తాయి ఈ మాట వింటే. కానీ ఇది ఎవరో సాధారణ వ్యక్తి అంటే వైరల్ కాదు. కానీ ఇది అన్నది ఎవరో కాదు, గౌతమ్ అదానీ. గౌతమ్ అదానీ అంటే హిండెన్బర్గ్, గౌతమ్ అదానీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేస్, గౌతమ్ అదానీ అంటే యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ కమిషన్ కేసు, గౌతమ్ అదానీ అంటే ముడుపులు, సోలార్ పర్చేజ్ అగ్రిమెంట్లు, గౌతమ్ అదానీ అంటే అనేక రకాల రాజకీయ ఆర్థిక వివాదాలు. కానీ ఈసారి గౌతమ్ అదానీ వార్తల్లో ఫర్ డిఫరెంట్ రీజన్ వచ్చాడు. మీరు చూసే ఉంటారు, ఈ మధ్య 70 గంటల పని చేయాలి అని నారాయణమూర్తి అన్నాడో ఏ క్షణాన్ని అన్నాడేమో. కానీ కార్పొరేట్ ప్రపంచము, ఉద్యోగుల ప్రపంచము అంతటా కూడా ఇదే చర్చ. మీడియాలో ఆర్టికల్స్, టీవీ ఛానల్లో డిస్కషన్స్, సోషల్ మీడియాలో మీమ్స్. 70 గంటలు పనిచేయాలి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అన్నది ఏంటంటే, నేను చిన్న వయసులో 90 గంటలు కూడా పనిచేసేవాడిని. ఈ జనరేషన్ ఇండియా ఒక పవర్ఫుల్ కంట్రీ కావాలి అంటే 70 గంటలు పనిచేయాల్సిందే అని. దీనిపైన అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు. నిజంగానే 70 గంటలు పనిచేస్తే వేల కోట్ల రూపాయలు నారాయణమూర్తికి వచ్చినట్లు వస్తే 70 గంటలు ఏంది, మొత్తం 90 గంటలు కూడా పనిచేస్తారు. సో కానీ సమస్య ఏంటి అంటే, ప్రాఫిట్స్కు వేజెస్కు మధ్య గ్యాప్. ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, వేజెస్ ఏమో పెరగడం లేదు. ఈ గ్యాప్ ఉన్నప్పుడు 70 అవర్స్ పనిచేయమని అడిగే హక్కు కార్పొరేట్ యజమానులకు ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. పనికి జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలా వద్దా? సో దీనిపైన గౌతమ్ అదానీ స్పందిస్తూ ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ అన్నాడు. కరెక్ట్ అది. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక రకంగా ఉంటుంది. ఒక వ్యక్తికి పని చేయడంలోనే విశ్రాంతి, సో కంటిన్యూస్గా పనిచేయడంలోనే ఆనందం పొందుతూ ఉంటారు. నేను ఆ జాతికి చెందిన వాడిని. నేను రోజుకి ఇప్పటికీ రిటైర్ అయ్యాక కూడా 16 గంటలు నేను పనిచేస్తూనే ఉంటాను. అంటే రాయడము, చదవడము, మాట్లాడడము, చూడడము, ఇవే పనులు. రాత్రి 12 గంటల వరకు జాతీయ టీవీ ఛానల్ చూస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, రోజుకో కనీసం 2 గంటలైనా. సో ఇదొక కంటిన్యూస్ వర్క్. నాకు ఇంకో పని లేదు. ఐ ఎంజాయ్ డెరైవింగ్ నాలెడ్జ్, ఐ ఎంజాయ్ రీడింగ్, ఐ ఎంజాయ్ రైటింగ్, ఐ ఎంజాయ్ స్పీకింగ్, ఐ ఎంజాయ్ కమ్యూనికేటింగ్ విత్ ద వైడర్ వరల్డ్. కొత్త విషయాలు నేర్చుకోవడం, అదే నాకు ఆసక్తి, ఆనందం, మోటివేషన్, విశ్రాంతి. కానీ అందరూ నాలాగే ఉండాలని నేనేమీ అనడం లేదు. ఖచ్చితంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫస్ట్ ఒక లెవెల్లో ఇట్స్ ప్యూర్లీ పర్సనల్, దాంట్లో అనుమానమే లేదు. కొంతమందికి 8 గంటలు పనిచేసి మిగతా టైం ఫ్యామిలీతో గడిపితే, అలా హోటల్కో, సినిమా హాల్కో, పార్క్కో, షాపింగ్కో వెళ్తే ఆనందం. ఇంకొకరికి ఆ ఆనందాలు ఏమి ఉండవు. నేను ఆ రెండవ జాతికి చెందినవాడిని. నాకు షాపింగ్ అంటే ఆనందం ఉండదు, నాకు పెద్ద సినిమాలు ఎంటర్టైన్మెంట్ అంటే ఆనందం ఉండదు. మ్యాక్సిమం అయితే పార్క్కు పోతే ఆనందం, నేచర్ని చూస్తే ఆనందం, కానీ మిగతా ఆనందాలు ఉండవు. కానీ అందరూ నాలాగే ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. అందుకే గౌతమ్ అదానీ అన్నది నిజం, ఇది ప్యూర్లీ పర్సనల్. కొంతమందికి 4 గంటల ఫ్యామిలీతో ఉంటే ఎంజాయ్మెంట్, కొంతమందికి 8 గంటలు ఉంటే ఎంజాయ్మెంట్ అని అంటూ పర్సనల్ అన్నాడు. ఇక్కడ వరకు ఎవరికి అభ్యంతరం లేదు. సో అక్కడ ఇంకో కామెంట్ కూడా చేశాడు. 8 घंटे ఫ్యామిలీ కే సాత్ బైఠాయేగా తో బీబీ భాగ్ జాయేగి అన్నాడు. 8 घंटा ఫ్యామిలీ కే సాత్ బైఠాయేగా తో బీబీ భాగ్ జాయేగి అంటే 8 గంటలు ఫ్యామిలీతో గడిపితే భార్య పారిపోతుంది అని. అంటే వీడిని భరించలేక పారిపోతుంది. ఎందుకంటే ఆమెకి ఇంకో ప్రపంచం ఉండాలి కదా, వీడు తప్ప ఇంకే ప్రపంచం ఉండకూడదా? సో అదాని అన్నది అది కూడా మళ్ళీ ప్యూర్లీ పర్సనల్. కొంతమందికి 8 घंटे ఏంది, 8 मिनट బయట ఆగతో బీబీ బాగ్ జాయేగి. సో కొంతమందికి 8 घंटा కాదు, 8 साल బయట ఆగతో బీబీ కిదర్ भी नहीं जाएगी. అంటే అది కూడా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలను బట్టి ఉంటుంది. 8 గంటలే స్టాండర్డ్ కాదు. 8 hour వర్క్ రూల్, ఇంటర్నేషనల్ లేబర్ ప్రాక్టీసెస్లో 8 గంటల పని దినాల కాదు కదా.
సో 8 గంటలు పని భార్యతో భర్త కలిసి ఉంటే భార్య పారిపోతుందా, 8 నిమిషాలైనా టాలరేట్ చేయలేకపోతుందా, ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ పర్సనల్. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో అదాని చెప్పింది ఒక పార్ట్ మాత్రమే. కొంతమంది 4 గంటలు ఫ్యామిలీతో ఉంటే ఆనందం, కొంతమందికి 8 గంటలు ఉంటే ఆనందం, కొంతమంది గంటే ఉంటే ఆనందం, కొంతమందికి ఉండకపోతే కూడా ఆనందం. కానీ వర్క్ అనేది నీతో ముడిపడి ఉంది, లైఫ్ అనేది నీతో మాత్రమే ముడిపడి లేదు. నీతో మరికొందరు జీవితాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు నీకు 24 గంటల్లో 16 గంటలు పనిచేస్తే ఆనందం, కానీ నీ భార్యకు నీతో గడపాలని కోరుకుంటుంది, నీతో హోటల్కి వెళ్ళాలని కోరుకుంటుంది, నీతో సినిమాకి పోవాలని కోరుకుంటుంది, నీతో అలా బంధువుల ఇళ్ళకి స్నేహితులకు పోవాలని కోరుకుంటుంది. ఆ భార్య కూడా నేను అర్థం చేసుకోగలిగితే వీడి పని వీడు చేసుకొని నా పని నేను చేసుకుంటాను, అవకాశం ఉన్నప్పుడు కలిసి ఉంటాం, లేకపోతే నా ప్రపంచం నా వరల్డ్ ఆఫ్ ఎంజాయ్మెంట్లో నేను ఉంటాను, అతని వరల్డ్ ఆఫ్ ఎంజాయ్మెంట్లో అతను ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. కానీ అందరికీ అలా ఉండాలని అవకాశం లేకపోవచ్చు. నా దగ్గర చాలామంది వస్తుంటారు, సార్ భార్యాభర్తల టెన్షన్స్తో వస్తుంటారు. వాళ్ళలో చాలామందిలో నేను గమనించిన సమస్య ఏంటంటే భర్త యూనిలేటరల్గా ఉంటాడు, తన ఏకపక్షంగా తన జీవితం తనది అన్నట్లుగా ఉంటాడు. భార్య అంటుంది నేను భార్యను కదా, నాతో గడపాలి కదా, నాతో సినిమాకి రావాలి కదా, నాతో షాపింగ్కి రావాలి కదా, నాతో ఒక ఫ్యామిలీ టూర్కి రావాలి కదా అంటాడు. ఈ భర్తకు వేరే ఆలోచన ఉండదు, తన పని తన ప్రపంచం తన వర్క్ అంటాడు. అది కూడా న్యాయం కాదు కదా. అందువల్ల లైఫ్ ఈజ్ షేర్డ్, లైఫ్ ఈజ్ నాట్ పర్సనల్. అందుకే నిన్న నేను న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్లో మా కమ్యూనిటీలో మా మేడం పాటలు పాడుతుండే, సో నా కూతురు పాట పాడుతుండే, అందుకొరకు 4 hours కూర్చున్నాను. నార్మల్లీ నేను నా గుర్తున్నంత వరకు ఏ న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్లో 4 hours కూర్చోలేదు నా లైఫ్లో. న్యూ ఇయర్ డే రోజు నేను ఏం చేస్తుంటాను అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్మెంట్ పాటలు, డాన్స్, కమ్యూనిటీ యాక్టివిటీస్లో ఉంటే నేను టీవీ ముందు కూర్చుంటాను. ఆ ఇయర్ మొత్తం సమీక్షలు నేషనల్ ఛానల్స్ అన్నింటిలో వస్తూ ఉంటాయి, ఇయర్ ఎండ్ రివ్యూలు వస్తూ ఉంటాయి, డిస్కషన్స్ వస్తాయి, దాంట్లో మునిగి తేలుతూ ఉంటాను. కానీ నేను ఫస్ట్ టైం నేను అవన్నీ వదిలేసి పక్కకు పడేసి ఐ జస్ట్ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఎందుకు? నాట్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నాకు నిన్న కూడా అక్కడికన్నా నా టీవీ ముందు కూర్చుంటే నాకు ఇంట్రెస్ట్, బట్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై వైఫ్ సింగింగ్, ఐ వాంట్ టు ఎంజాయ్ మై డాటర్ సింగింగ్. నా భార్య పాట పాడుతుంటే, నా కూతురు పాట పాడుతుంటే, నా గ్రాండ్ డాటర్ మనవరాలు బొడిబడి అడుగులు వేస్తుంటూ అక్కడ తిరుగుతుంటే అందులో నాకు ఆనందం. నా కొడుకు కోడలతో కాలక్షేపం చేస్తుంటే ఆనందం. సో అందువల్ల ఫ్యామిలీ అనేది కూడా ఉంటుంది. అందువల్ల గౌతమ్ అదాని అన్న దాంట్లో ఒక పార్ట్ మాత్రమే. నా లైఫ్ నాకు ఎలా గడపాలని ఉంటే అలా గడిపితే నాకు ఆనందం. కానీ నీ లైఫ్ నీ ఒక్కరి సొంతమే కాదు. నీ లైఫ్కు ఇస్సాదారులు ఉంటారు, జిమ్మదారులు ఉంటారు, టేకదారులు ఉంటారు. నీ లైఫ్లో నీ భార్యకు హక్కు ఉంది, నీ పిల్లలకు హక్కు ఉంది, నీ గ్రాండ్ చిల్డ్రన్కి హక్కు ఉంది, నీ ఫ్రెండ్స్ కూడా హక్కు ఉంది కొంత. సో యూ హ్యావ్ టు షేర్ యువర్ లైఫ్. ఎవ్రీథింగ్ కెనాట్ బి యూనిలేటరల్, ఎవ్రీథింగ్ కెనాట్ బి యూనిలేటరల్. అందువల్ల మనము మన కొరకే జీవించము, మన వారి కొరకు కూడా జీవిస్తాం, సమాజం కొరకు కూడా జీవిస్తాం. సమాజం కొరకు జీవిస్తే ఇంకా చాలా గొప్ప విషయం అనుకోండి. కానీ మనం మన కొరకే కాదు, మన వారి కొరకు కూడా జీవిస్తాం. నేను ఇప్పటికి కూడా చెప్పాను ఒకప్పుడు ఒక వీడియోలో, మా మ్యారేజ్ అయిన మొదట్లో ఐ రియలైజ్ దట్ చిక్కుడుకాయ నాకు అస్సలే ఇష్టం ఉండదు, మా మేడంకు చాలా చాలా ఇష్టం. ఇదొక్కటి మా ఆసక్తిలో అభిరుచుల్లో టోటల్ డైవర్జెన్స్. ఈ డైవర్జెన్స్ ఎలా డీల్ చేసాం? నేను కూరగాయలు కొనడానికి వెళ్తే, ఈ మధ్య వెళ్ళడం లేదు కానీ ఆ ఏజ్లో వెళ్ళేవాడిని. నేను ఫస్ట్ పర్చేజ్ చేసే వెజిటబుల్ చిక్కుడుకాయ. మార్కెట్ అంతా వెతికి, అప్పుడు శంకర్మఠలో పద్మా కాలనీలో ఉండేవాళ్ళం, శంకర్మఠ్ బ్యాక్ సైడు. సో పక్కనే కూరగాయల మార్కెట్ ఉండేది, నేనే వెళ్ళి తీసుకొచ్చేవాడిని. సో మొదలు ఆ మార్కెట్ అంతా వెతికి చిక్కుడుకాయ ఎక్కడుందో మొదలు చూసేవాడిని. తర్వాతే వేరే కొనేవాడిని, మర్చిపోతారేమో అని. కానీ మా మిస్సెస్ కూరగాయలు కొనడానికి వెళ్తే ఆమె చిక్కుడుకాయ తప్ప వేరేది ఏదైనా తెచ్చేది. ఎందుకంటే నేను తినను, ఉన్న ఇద్దరిలో ఒకరు తినరు అని షీ యూస్ టు సాక్రిఫైస్. సో అంటే అది భార్యాభర్తల సంబంధాలంటే. అందులో వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అది నా లైఫ్ నాది, నేను చిక్కుడుకాయ ఎంజాయ్ చేస్తాను, వాడు తింటే తినకపోతే. నేను చిక్కుడుకాయ కొనుక్కుంటానని నా భార్య అనుకోలేదు, నేను చిక్కుడుకాయని ఎంజాయ్ చేయను, అందువల్ల నా లైఫ్ నాకు ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తే కొనుక్కొచ్చుకుంటాను అని నేను అనుకోలేదు. అందువల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో కూడా ఈ డైమెన్షన్ కూడా గమనించాలి.
వర్క్ అంటే నీది కావచ్చు, లైఫ్ అంటే నీది కాదు. అఫ్ కోర్స్ వర్క్ అంటే కూడా నీది కాదు. యూ వర్క్ ఫర్ ఎ కంపెనీ, యూ వర్క్ ఫర్ బిజినెస్, యూ వర్క్ ఫర్ ఫార్మ్, యూ వర్క్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. అందువల్ల అక్కడ ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి, అక్కడ కమిట్మెంట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ లైఫ్ అయితే ఇట్ ఈస్ షేర్డ్ లైఫ్. నీ లైఫ్ నీ వల్లనే కాదు. యూ హ్యావ్ అన్ ఆబ్లిగేషన్ టు యువర్ పేరెంట్స్. నీ అమ్మ నాన్నల పట్ల నీకు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, నీ అత్తమామల పట్ల ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కుటుంబ సభ్యుల పట్ల ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అందువల్ల లైఫ్లో కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ని బ్యాలెన్స్ చేయాలి. అఫ్ కోర్స్ నీకు లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కోఆపరేటివ్గా ఉన్నారు, ఇతను ఈ పని చేసుకుంటేనే ఎక్కువ ఉపయోగం అనుకుంటే నాలాగా నన్ను వదిలేసినట్టు వదిలేస్తారు. సో నేను ఇక నా పని నేను చేసుకుంటూ ఉంటాను, నా నాలెడ్జ్ సంపాదించుకుంటాను, నాలెడ్జ్ షేర్ చేసుకుంటాను. బికాస్ మై ఫ్యామిలీ బిలీవ్స్ ఇతను సమాజానికి ఉపయోగపడుతున్నాడు, కుటుంబానికి కూడా ఉపయోగపడుతున్నాడు అండ్ దే బిలీవ్ ఇట్, కనుక దే ఎంకరేజ్ మీ. బట్ అదే సమయంలో నేను కూడా ఎంతో కొంత సమయం అవకాశం ఉన్నప్పుడు గడుపుతూ ఉంటాను. సో అందువల్ల వర్క్ లైఫ్ అనేది ట్రూలీ బ్యాలెన్స్ చేసే సమయంలో అవర్ ఇంట్రెస్ట్లు గౌతమాదాన్ని అన్నట్టు అల్టిమేట్లీ ఇట్స్ ఏ ప్యూర్లీ పర్సనల్ చాయిస్. మనకి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు అనేది మన మీద ఆధారపడుతుంది. అదే సమయంలో యు హ్యావ్ అండ్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్, యువర్ ఫ్యామిలీ కమిట్మెంట్స్, వీటిని దృష్టిలో పెట్టుకుని కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అల్టిమేట్గా గౌతమ్ అదాని చెప్పి నిజం, బీబీతో నహీ భాగ్ జానా, బీబీ భాగ్ జాయేగేతో లైఫ్ మే కుచ్ భీ నహీ రహతే. భార్య పారిపోతే మాత్రం జీవితంలో ఏమీ మిగలదు. నువ్వు 100,000 కోట్లు సంపాదించేది ఉపయోగం లేదు, నువ్వు ఎంత జీవితంలో విజయాలు సాధించిన ఉపయోగం లేదు. అల్టిమేట్లీ ఆ జాగ్రత్త మాత్రం పడండి. బీబీ భాగ్ జాయేగి అనేది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి.